299. బ్లాక్ బీడ్ విత్ ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే సింగిల్ పీస్ 299 ప్లస్ షిప్పింగ్. నాకు ఇయర్ రింగ్స్ వద్దు అనుకుంటే ప్రైస్ వచ్చేసి 249 ప్లస్ షిప్పింగ్. ఓకే. అండ్ వితౌట్ మొత్తం ఫుల్ సెట్ కాంబో కావాలనుకుంటే విత్ ఇయర్ రింగ్స్ అయితే 1200 ఫ్రీ షిప్పింగ్, వితౌట్ ఇయర్ రింగ్స్ అయితే 1000 ఫ్రీ షిప్పింగ్ ఫుల్ కాంబోకి. ఆల్ ద 5 వస్తాయి. అండ్ సీజెడ్ బీట్స్ గోల్డ్లో యూస్ చేసేవి. ఒక్కొక్క లైన్ ప్రైజే చాలా ఎక్కువ ఉంటుంది. మీకు తెలిసినంత వరకు అయితే ఒక్కొక్క లైన్ ప్రైజే చాలా ఎక్కువ ఉంటుంది వీటివి. బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి అన్నమాట. మీరు ఒక లైన్ కొనాలంటే ఈజీగా 750-800 రూపీస్ అలా అవుతుంది. సో ఇక్కడ మనకి కట్టు తీగ అన్నింటితో కలిపితే ఒక ప్రైస్ ఉంటుంది అనమాట. సో అందులో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ విత్ సేమ్ ప్రైజే కాకపోతే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో డిజైన్ చేసిన బ్లాక్ బీడ్స్, కాకపోతే మొత్తం సీజెడ్ బీడ్స్ అండి యూస్ చేసింది. ఇదిగోండి ఇలా వస్తుంది. అంటే ఇక్కడ యూస్ చేసిన ప్యాటర్న్ ఏంటి అని అంటే ఇక్కడ సైడ్కి వచ్చేసి మనము డ్రాప్ బీడ్స్ ఇచ్చాము, ఇక్కడ వచ్చేసి మనం ఒక రౌండ్ బీడ్ అనేది యాడ్ చేసాం. సో డిఫరెన్స్ ఏంటి అని అంటే ఆ కలర్స్లో మన దగ్గర సీజెడ్ ఇట్లా డ్రాప్ బీడ్స్ లేవు కాబట్టి ఇలా డిజైన్ చేసినాం అనమాట ఈ ప్యాటర్న్ని. సో దీనికి కూడా సేమ్ ఇయర్ రింగ్స్ వస్తాయి, డ్రాప్ ఇయర్ రింగ్స్ అనేవి వస్తాయి. ఇలా డ్రాప్ ప్యాటర్న్తో ఇయర్ రింగ్ అనేది వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. డ్రాప్ ప్యాటర్న్తో ఇయర్ రింగ్ అనేది వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సెట్. ఇది కూడా సేమ్ 299. ఈవెన్ ఇక్కడ మనకి 5 బీట్స్ వచ్చినాయి, కాకపోతే కొంచెం చిన్న సైజ్ బీట్స్ కాబట్టి వీటికి కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది. అండ్ ఇందులోనే పింక్ కలర్ కూడా ఉంది. నేను పింక్ కలర్ కూడా చూపించేస్తాను. ఓకేనా, బ్యాక్ వ్యూలో క్లియర్గా చూపిస్తాను. విత్ ఇయర్ రింగ్ సేమ్ ప్రైస్ అండి. ఇప్పుడు బుక్ చేసుకోండి, లైవ్లో బుక్ చేసుకోండి. నేను లైవ్ బుకింగ్ అని పెట్టండి, నేను మీకు ఒక ఫ్రీ గిఫ్ట్ పంపిస్తాను. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద ప్రైస్ అండి, మీకు ఒక ఫ్రీ గిఫ్ట్ వస్తుంది. బుక్ చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం లైవ్లో బుక్ చేసుకోండి, ఫ్రీ గిఫ్ట్ వస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి, కొంతమంది నన్ను బైక్ బుక్ చేయమని అడుగుతున్నారు. వీ హ్యావ్ టు బుక్ ఏ బైక్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పే ద షిప్పింగ్ ఛార్జ్. మీరు నాకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా వేయద్దు, ఐ రిటర్న్ యూ ద షిప్పింగ్ ఛార్జెస్. మీరే పే చేసేసుకోవాలి బైక్కి. బికాస్ మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు ఇది ఒకటి ప్యాటర్న్ ఉంది, 299 పెట్టి కొంటున్నారండి, బైక్కే 200 అవుతుంది. అట్లా అనమాట. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను, ఇంకా వేరే ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్. నాకైతే పింక్ చాలా నచ్చింది. వేరే కలర్స్ పక్కకు పెట్టేస్తే కామన్గా నాకు గ్రీన్ బాగా నచ్చుతుంది, కానీ పింక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. లిటరల్లీ చాలా నచ్చింది పింక్. పింక్ కలర్ అయితే చాలా 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 నచ్చింది నాకు. చాలా నచ్చింది పింక్ అయితే నాకు. చూసారు కదా, అందరూ ఒక లైక్ చేసేసేయండి. అండ్ పేమెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ పిన్ చేశాను. యూ కెన్ పే డైరెక్ట్లీ, యూ కెన్ బుక్. అంటే స్టాక్ ఫుల్గా ఉంది, జస్ట్ నాకు మేకింగ్కి 1 or 2 days టైం ఇవ్వండి చాలు, దట్స్ ఇట్. ఓకే. నాకు మేకింగ్ నాకు నిన్న మొన్నటి వరకు యాక్చువల్గా మేము ఊరెళ్ళేసి వచ్చిన తర్వాత ఎందుకో తెలీదు, కొంచెం వేరే రీజన్స్, ట్రిప్కి వెళ్ళాం కదా, ఫుల్ టైర్డ్ అయిపోయినాం అనమాట. కంప్లీట్ జర్నీ ఫుల్ ఉండే, లైక్ ఎక్కడెక్కడ తిరుపతి, ఫస్ట్ 1 day మొత్తం తిరుపతికి కార్లో వెళ్ళామండి మొత్తం మేము. సో ఆ జర్నీ పాపని మీద కూర్చోబెట్టుకొని వెళ్ళడం కదా, కొంచెం ఎక్కువ హెక్టిక్ అయిపోయింది అనమాట. సో షిప్పింగ్ ఏపీ అండ్ తెలంగాణ 50, అదర్ స్టేట్స్ వచ్చేసి 70. అండ్ బాగా ప్రెషరైజ్డ్ అయిపోయింది. అటు తిరుపతికి వెళ్ళి తిరుపతిలో 2 days ఫుల్గా తిరిగినాము, రెస్ట్ లేదు. అండ్ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, చెన్నై, చాలా అన్ని ప్లేసెస్ తిరగడం. ఇవి కావాలనుకుంటే ఏదైనా 299 ప్లస్ షిప్పింగ్ అండి, విత్ ఇయర్ రింగ్స్. వితౌట్ ఇయర్ రింగ్స్ 249 ప్లస్ షిప్పింగ్. ఓకే. అవన్నీ తిరిగి మళ్ళీ 1 dayలో చెన్నై నుండి ఇక్కడికి వచ్చినాము, హైదరాబాద్ వచ్చేసినాము మేము బై కార్ డ్రైవ్. సో రాగానే కూడా ఇంకా ఫుల్ పెయిన్స్ అవన్నీ ఉండే, ఇంకా నేను అందుకే లైవ్కి రాలేకపోయినా. ఎందుకో సడన్గా ఈ ఫింగర్ అనేది కొంచెం ఇట్లా బల్జ్ అయిపోయి ఇక్కడ నొప్పి లేస్తుంది అనమాట. ఇదంతా కూడా పెన్ను పట్టుకోవడానికి రాలేదు. కొరియర్స్ నా దగ్గరే 4 days to 5 days డిలే అయ్యింది. పెన్ను పట్టుకోవడం వచ్చినాకనే పంపించినాను. బట్ ఒక 4-5 అయితే ఇంకా నేను చెప్పాల్సినది ఏంటంటే పంపించాను రా అని చెప్పాను. బట్ సారీ అబద్ధం చెప్పినందుకు. బట్ నాకు ఇది ఫుల్ పెయిన్ ఉండే అండి, పెన్ను పట్టుకోవడానికి కూడా రాలేదు. ఇప్పుడిప్పుడే జర పట్టుకోవడానికి వస్తుంది. నొప్పి ఉంది బాగా, ఎందుకో తెలీదు, అది అలా పెయిన్ వచ్చింది.
మళ్ళీ నేను అబద్ధం చెప్పినా అంటే అబద్ధం గూడా ఒప్పుకోవాలి.